దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న నీట్ లీకేజ్ వ్యవహారంపై కర్ణాటక సీఎం శివకుమార్ కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఇది కేవలం రాజకీయం కాదని దేశ యువత భవిష్యత్తుకు సంబంధించిన జాతీయ అంశమని పేర్కొంటూ ఈ వ్యవహారంపై పార్లమెంటులో తక్షణమే చర్చ చేపట్టాలని డీకే డిమాండ్ చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రాలతో కలిసి విద్యార్థులు చేపట్టిన నిరసన ప్రదర్శనలో ఆయన పాల్గొన్నారు. ఇక ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు విద్యార్థులకు ఉందన్నారు. అయితే ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు బలప్రయోగానికి దిగడాన్ని డీకే తప్పుపట్టారు. ఇప్పటి వరకు 100 కంటే ఎక్కువ సార్లు వివిధ ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని డీకే తెలిపారు. నీట్ లాంటి ఘటనల వల్ల ప్రపంచవ్యాప్తంగా టాలెంట్ హబ్గా భారత్కు ఉన్న మంచి పేరు దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ లీకేజీలపై కేంద్రం బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. కాగా త్వరలోనే కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కూడా సీఎం డీకే శివకుమార్ తెలిపారు. ನಾವೆಲ್ಲ ನಮ್ಮ ಮಕ್ಕಳ ಭವಿಷ್ಯದ ಬಗ್ಗೆ ನಾವು ಪ್ರತಿಯೊಬ್ಬರು ಕೂಡ ಚಿಂತೆ ಮಾಡ್ತೀವಿ. ಸುಮಾರು 100ಕ್ಕೂ ಹೆಚ್ಚು ಸಂದರ್ಭದಲ್ಲಿ ಪೇಪರ್ ಲೀಕ್ ಆಗಿದೆ. ಈಗ ಇಡೀ ದೇಶದ ಯುವಕರು ಮತ್ತು ಇಡೀ ವಿಶ್ವ ನಮ್ಮ ಭಾರತದ ಯುವಕರ